నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఈ రోజు డేట్ వచ్చేసి 8th July 2024 అండ్ 9th ఎపిసోడ్ అయితే వస్తున్నది. ఈ పర్టికులర్ బ్లాగ్ అయితే మీరు లాస్ట్లో చూడండి, ఎందుకంటే కొత్త అప్డేట్ ఉన్నది ఫ్రమ్ కార్పెంటింగ్ టీమ్ అండ్ ఈవెన్ ఫ్రమ్ వెల్డింగ్ టీమ్. సో థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసినాను. సో టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 9:16 అవుతున్నది అండ్ డేట్ 8th July 2024. సో ఈరోజు వెల్డింగ్ వర్క్స్ ఏం జరిగినాయి, అట్లనే కార్పెంటింగ్ వర్క్స్ ఏం జరిగినాయి అవన్నీ అయితే తెలుసుకుందాం. చెప్పినాను కదా, ఒక మేజర్ అప్డేట్ అయితే ఉంది ఈరోజు. మనకు మండపం పక్కన అయితే అమ్మ దగ్గర జొన్న రొట్టెలు దొరుకుతాయి, తప్పకుండా తీసుకోవాలి. ఎంతమ్మా ఒక జొన్న రొట్టె? సో 15 రూపీస్ అనమాట. జొన్న రొట్టె కావాలంటే మన స్వామివారి మండపం ఇక్కడ అమ్మ అయితే చేస్తుంది అనమాట. సో చట్నీ అయితే ఫ్రీ అనమాట అమ్మ దగ్గర. అండ్ ఫ్రెండ్స్, కొత్త అప్డేట్ వచ్చేసి స్వామివారికి ఏదైతే డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఉంటాయో లైక్ తల, హ్యాండ్, లెగ్స్ అవన్నీ, సో దానికి సంబంధించిన ఐరన్ రాడ్స్ అయితే వచ్చేసినాయి. సో ఈ రాడ్స్ అన్నీ మార్నింగ్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ నేనైతే వెల్డింగ్ అప్డేట్స్ ఇస్తున్నాను, తర్వాత కార్పెంటింగ్ టీమ్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకు ఈ పర్టికులర్ రాడ్స్ అయితే స్వామివారికి సంబంధించిన చేయిలు, కాళ్ళు, తల అవన్నీ డిఫరెంట్ బాడీ పార్ట్స్ అయితే కటింగ్ చేసుకుంటారు. ఇది స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ మండపంలో ఉన్న స్టేజ్ అనమాట. ఈ స్టేజ్కి అయితే ఈరోజు వెల్డింగ్ వర్క్ చేసారు. నిన్న వరకు అయితే ఓన్లీ టాకాలు వేసినుండే. అండ్ మెయిన్ మండపంలో ఏదైతే స్టేజ్ ఉందో స్టేజ్ పైన ఈ పర్టికులర్ ఐరన్ రాడ్స్ అయితే వెల్డింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో నిన్న ఇవన్నీ ఇక్కడ లేకుండే. సో ఆల్మోస్ట్ ఆల్ మనకైతే 3 inches గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కటి 3 inches గ్యాప్లో అయితే ఇక్కడ వెల్డింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ రోజు కూడా నైట్ అయితే కంప్లీట్గా వర్క్ అయితే చేస్తారు ఇక్కడ. అండ్ మనకు స్వామివారి వర్క్ స్టార్ట్ అయ్యి కూడా 8 days అయిపోయింది ఈ రోజుకి. సో ఒక్కసారి మీరు మెయిన్ పోల్ చూసుకోండి. కంప్లీట్ మెయిన్ పోల్ పైన వరకు అయితే క్రిస్ క్రాస్లా అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే ఆ పర్టికులర్ రాడ్స్ అయితే మనకు వెల్డింగ్ చేసుకుంటారు. ఏవైతే కర్రలు ఉన్నాయో ఆ కర్రల గురించి కూడా నేను అప్డేట్ ఇస్తాను. స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ మండపంలో కూడా ఏదైతే స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ వర్క్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ వెల్డింగ్ కూడా అయిపోయింది, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ స్వామివారికి సంబంధించి ఏదైతే కాళ్ళు, చేయిలు, పొట్ట, సో ఆ డ్రాయింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో లెగ్స్, హ్యాండ్స్ అండ్ స్టమక్, సో స్వామివారికి సంబంధించిన లెగ్స్, హ్యాండ్స్ అండ్ స్టమక్కి సంబంధించిన డ్రాయింగ్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడైతే వీళ్ళు బాక్స్ టైప్లో అయితే వీళ్ళు డ్రా చేసుకోరు అనమాట. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి మనకు సుమారు 1 feet ఉంటుంది. సో 1 feet by 1 feet బాక్స్ అనమాట. ఇక్కడ ఒకసారి అయితే చూసుకుందాం అప్డేట్. సో ఏదైతే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారో ఇది స్వామివారికి సంబంధించిన కాళ్ళు. సో కాళ్ళు చూసుకోవచ్చు ఇక్కడ, కాళ్ళు అట్లనే చేయిలు. సో జూమ్ చేస్తాను, ప్రాబబ్లీ అది మనకు లెగ్గో ఆర్ హ్యాండో కన్ఫర్మ్ అయితే కాదు, బట్ మొత్తానికైతే స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాళ్ళు, చేయిలు అండ్ ప్రాబబ్లీ ఇక్కడ ఏదైతే మనకు డ్రాయింగ్ ఉందో అది వచ్చేసి పొట్ట. పెయింటింగ్ టీమ్కి సంబంధించిన అప్డేట్ అయితే చూసుకుందాం. నిన్న మనం వచ్చినప్పుడు ఏవైతే మెయిన్ వుడెన్ పోల్స్ ఉన్నాయో మండపానికి, సో వుడెన్ పోల్ అయితే టోటల్గా మనకు నిన్నటి వరకు 3 ఉండనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ అండ్ మధ్యలో వచ్చేసి సెకండ్, కొంచెం జూమ్ చేసుకుంటే అక్కడ థర్డ్, అండ్ థర్డ్ పోల్ మీద ఇంకొక చిన్న కట్ అయితే ఫిక్స్ అయింది, అక్కడ చూసుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే అక్కడ, సో అక్కడైతే ఒక కర్ర అయితే ఫిక్స్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ షెడ్కి ఏదైతే హైట్ రావాలో ఆ పర్టికులర్ హైట్ అయితే వచ్చేస్తున్నది ఇక్కడ. సో స్వామివారికి మెయిన్ రైట్ సైడ్లో ఏవైతే సపోర్టింగ్ పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 కర్రలకైతే మొత్తం మీది వరకు అయితే ఫిక్సింగ్ చేసుకోరు, నట్ బోల్ట్. అండ్ ఒక్కొక్క కర్ర పైనకి రోప్స్ ద్వారా పుల్ చేసుకొని నట్ బోల్ట్ ఫిక్స్ చేయడానికి అయితే వాళ్ళకి ఒక సుమారు 1/2 hour అయితే పడుతున్నది. ఒక సైడ్ అయితే మనకు 4 పోల్స్కి కర్రలు అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఇక్కడ సైడ్ కూడా ఏవైతే మనకు టోటల్ 5 పోల్స్ ఉన్నాయో 1, 2, 3, 4 and 5, ఆ 5 పోల్స్లో కూడా లాస్ట్ 2 పోల్స్కి అయితే మొత్తం టాప్ మోస్ట్ హైట్ వరకు అయితే కర్రలు ఫిక్స్ అయిపోయినాయి. సో ఈ కర్రలను కూడా బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళు ఇక్కడ జియోవార్ అయితే వాడుతున్నారో ఒక్కసారి జూమ్ చేసి చూడొచ్చు. సో ఏవైతే మీకు అక్కడ ఆ వైర్ టైప్ కనిపిస్తున్నాయి కదా, అవైతే ఈ కర్రలని బ్యాలెన్స్ చేయడానికి ఒక పొజిషన్లో పెట్టడానికి అయితే వైర్స్ యూజ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ మనం వచ్చినప్పుడు అయితే చాలా కర్రలు ఉండి ఇక్కడ ఈ అన్ని కర్రలు అయితే మ్యాక్సిమం 98% అయితే మీదికి షిఫ్ట్ అయిపోయినాయి. కొన్ని కర్రలు ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఇంకా మీద చేస్తుంటారు అనమాట. మొత్తం మీద వర్క్ చేయాలంటే వాళ్ళకు తడకలు కావాలి. సో ఈ తడకలు చూసుకోవచ్చు ఇక్కడ. సో అక్కడ తడకలు కూడా ఉన్నాయి. సో ఇవే తడకలు అయితే మనకు పైన వాళ్ళు ఫిక్స్ చేసుకొని వర్క్ అయితే చేస్తారు. సో
సో ప్రస్తుతానికి అయితే వెల్డింగ్ టీమ్ ఇంకా కార్పెంటింగ్ టీం అయితే బ్రేక్ తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు ఈ టైంకి అయితే కార్పెంటింగ్ టీం ఏం వర్క్ చేయదు, బట్ డిన్నర్ అయిపోయిన తర్వాత వెల్డింగ్ టీం కూడా త్రూ అవుట్ ది నైట్ అయితే వర్క్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర నుంచి అప్డేట్. మళ్ళీ మనం రేపు వద్దాం. ప్రతిరోజు నాకు వచ్చే వరకు నైట్ 8 or 9 అయిపోతుంది. అట్లీస్ట్ రేపైనా మధ్యాహ్నం రావడానికి అయితే ప్రయత్నం చేస్తా. సో క్రౌడ్ చూసుకోవచ్చు, ఇక్కడ క్రౌడ్ అయితే బాగానే ఉన్నది. సో ఒక్కసారి అయితే మనం లాంగ్ వ్యూ చూసుకొని ఈ పర్టికులర్ వీడియో అయితే క్లోజ్ చేద్దాం. సరే మన అన్న ఉన్నాడు. అన్న నమస్తే, బాగున్నారా అన్న? యా గుడ్ గుడ్. సో అన్న దగ్గర మిర్చి అండ్ చట్నీ ఇది ది బెస్ట్ అనమాట, స్పెషల్. సో ఒక్కసారి లాంగ్ వ్యూ అయితే చూసుకుందాం, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కర్ర హైట్ ఎంత ఉందనేసి. నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను 70 feet మన విగ్రహం అనమాట. అండ్ మండపం వచ్చేసి సుమారు 72 to 75 feet వస్తుంది. ఇక్కడ కూడా మన కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ అన్న అందరికీ నమస్తే. నమస్తే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైతే మండపం ఉన్నదో కంప్లీట్ మండపం హైట్. సో అక్కడ చూసుకోవచ్చు, అక్కడ నుంచి కింది వరకు. సో ఇంకొక 4-5 daysలో కంప్లీట్ మండపం వర్క్ కూడా అయిపోతుంది. సో ఒక్కసారి పైన కూడా ఏవైతే మనకు స్టిక్స్ ఫిట్ అయిపోతాయో ఆ ఫిట్ అయిపోయిన తర్వాత పైన మెటల్ షీట్స్ అయితే ఫిక్స్ చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే లోపల రాజ్ కుమార్ అన్న ఇంకా మన సందీప్ మామ అయితే ఉన్నారు, వాళ్ళిద్దరిని కలిసినాను. అండ్ వాళ్ళైతే ఇప్పుడు ఏంటంటే వీక్లీ పేమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే చేస్తున్నారు. అన్న నమస్తే. సో థ్యాంక్ యూ గైస్, మళ్ళీ కలుద్దాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.